సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ప్రభు గారు, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాం. 25th సెప్టెంబర్ థర్స్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 555 పాయింట్ల నష్టంతో 81,159 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 166 పాయింట్ల నష్టంతో 24,890 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి నిఫ్టీని 24,000 పట్టుకొచ్చారు. లాస్ట్ వీక్ అంతా 25,000 పైనే ఉండింది. అండ్ ఇవాళ అయితే గురువారం 24,000 పట్టుకొచ్చారు. ఏంటి మళ్ళా మార్కెట్లు కొంత నెగిటివ్ ట్రెండ్స్లోకి వెళ్తున్నాయి. లాస్ట్ ఇయర్ లాగా మళ్ళా సెప్టెంబర్ ఫీర్ ఏదన్నా మార్కెట్లకు అంటే సెప్టెంబర్ సంక్షోభం ఏదన్నా మళ్ళీ మార్కెట్లకు ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27th నుంచి మార్కెట్ ఫాల్ అనేది చూసాము. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది, మైనస్ రిటర్న్స్ ఇచ్చింది. ఏంటి అసలు ప్రస్తుతానికి మార్కెట్ల పరిస్థితి? అంటే మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. జీడిపి కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఆర్బీఐ అనుకున్న దానికంటే తక్కువ ఉంది ఇన్ఫ్లేషన్. ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించారు. ఇంకా నెక్స్ట్ కూడా తగ్గే ఛాన్సులు ఉన్నాయి. జస్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగిందని 0.1% పెరిగింది. అంతా కంట్రోల్లో ఉంది. మార్కెట్కి భయం, ఓన్లీ భయం ఏంటంటే ట్రంప్ ట్రెమర్సే. ఆ ట్రంప్ ట్రెమర్సే ఎప్పుడు ఏం చెప్తాడో తెలియదు కాబట్టి రాత్రి ఒకటి చెప్తాడు, పగల ఒకటి చెప్తాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అనుకోవచ్చు. సో ఆయన చెప్పింది ఆయనకే కరెక్ట్ ఉండదు. సో వాళ్ళు చేసిన పని, ఎప్పటి నుంచో వాళ్ళు చేసిన పనులు కూడా ఆయన రివర్స్ అవుతుండే. యూరోపియన్ మేము ఎందుకు ఇవ్వాలి అన్నట్టు, డబ్బులు మేము మా ట్యాక్స్ అమౌంట్ మీకు ఎందుకు ఇవ్వాలి అని అన్ని రివర్స్. అంటే వాళ్ళు చేసిన వాళ్ళు యుఎస్ ఈస్ డీగ్రేడింగ్ అనుకోవచ్చు, డీడాలరైజ్ అవుతోంది. సో అది మనం గమనించాలి. ఇప్పుడు ఏంటంటే H1B ముందు అసలు $1,00,000 కట్టాలన్నారు. మళ్ళీ చూస్తే నిన్న అసలు H1B ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, అసలు మొత్తం ఎత్తేస్తాం, ఓన్లీ క్రీమ్ ఆయిల్ పికప్ అంటున్నాడు ఆయన. ఓన్లీ క్రీమ్ తీసుకుంటున్నాడు. అంటే ఎట్లా మామూలుగా ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, హయ్యర్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ కి 90,000 95,000 ఇయర్లీ శాలరీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఈ $1,00,000 ఇచ్చే వాళ్ళకి పైన $1,00,000 అంటే కంపెనీ ఎందుకు పే చేస్తుంది? పే చేసే ఛాన్స్ లేదు. సో ఓన్లీ క్రీమ్ పీపుల్కే ఉంటుంది. బాగా చదువుకొని హైఫై ఉన్న వాళ్ళకి, ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి తీసుకునే ఛాన్సులు ఉంటాయి. సో అందుకని ఇప్పుడు ఏం చేసి దానికి అనుగుణంగా మిగతా పారామీటర్స్ మారుతున్నాయి గ్లోబల్గా. జర్మనీ ఓపెన్ చేసింది, జర్మనీ ఆహ్వానిస్తుంది. చైనా కే వీసాని ఓపెన్ చేశాడు ఆయన. సో మా దగ్గరికి రండి అని. అప్పుడు వెళ్ళే భయం ఉంది కాబట్టి ఇక చైనాకి వెళ్తున్నారంటే యుఎస్కి వన్నుపోసులో వనికి వస్తుంది. సో మన సిలికాన్ వ్యాలీ ఎందుకు పెట్టారు? క్రీమ్ కోసమే కదా పెట్టింది. ఇప్పుడు మళ్ళీ క్రీమ్ కోసం మళ్ళీ వీళ్ళందరూ అటు వెళ్తే కష్టం కదా. సో ఒక రకంగా చూస్తే ఆల్ బటర్ఫ్లైస్ ఆర్ బ్యాక్ టు ద పెవిలియన్. అందరు ఇండియాకి మళ్ళీ వస్తున్నారు. నేను లాంగ్ బ్యాక్ మీకు గుర్తుందో లేదో, మనం ఇప్పుడు చూస్తామా లేకపోతే ఫ్యూచర్ జనరేషనా, నెక్స్ట్ జనరేషనా, కానీ ఏదో ఒక రోజు వన్ డే విల్ కమ్, ఇండియా విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్ అనుకున్నాం. అందరూ ఇండియాకి వచ్చి జాబ్ చేయాలనుకునేది. అది ఎప్పటికో అనుకున్నా కానీ ట్రంప్ ఈ రకంగా ఇండియాకి హెల్ప్ చేస్తాడు అనుకోలేదు. ఇది నిజంగా పాజిటివ్, ఇండియాకి పాజిటివ్. డెఫినెట్ గా ఇది మంచి, అంటే నెక్స్ట్ 10 years లోపలే మనకి మంచి చేంజ్ బాగా చేంజ్ వచ్చేయండి ఇండియాలో. సో అందరి చూపు ఇండియా మీద ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీస్ అక్కడికి $1,00,000 పెట్టి పైన $1,00,000 ఇచ్చే బదులు గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, అవి మిగతా గూగుల్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సో మిగతా కంపెనీస్ కూడా మెయిన్ ఇండియాకి వచ్చి జీసీసీ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అందరికీ రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. నా తరపున నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, ఇక్కడ రిక్రూట్ అయ్యే వాళ్ళందరికీ తక్కువ శాలరీకి జాయిన్ అవ్వాల్సిన పని లేదు. డిమాండ్ చేయండి. అక్కడ ఇచ్చే శాలరీ అంత కాకపోయినా ఇక్కడికి ఇచ్చే దాని మీద ఒక 50% ఎక్స్ట్రా, 70% ఎక్స్ట్రా తీసుకోవచ్చు. డిమాండ్ చేస్తే డెఫినెట్ గా ఇక్కడున్న శాలరీస్ మంచి శాలరీస్ వస్తాయి. ఇది డాలర్ డ్రీమ్స్ అనేది అంత ఉండకపోవచ్చు ఇక ఫ్యూచర్ లో. సో డాలర్ కూడా డీడాలరైజ్ అవుతుంది కాబట్టి ఐఆర్సీ ఫామ్ అయినప్పుడు ఆయనకి భయం వేస్తోంది. అందుకని ఈ కథలన్నీ పడుతున్నాడు ఆయన. సో డెఫినెట్ గా మనకి ఇది రైట్ టైం. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఇట్స్ అన్ అమృత్ కాల్. నెక్స్ట్ 25 years లో వి గ్రో లైక్ ఎనీథింగ్. కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటాం. కానీ మనకి ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్ లో 2026.
2026 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ సెనేట్స్ గనక తగ్గితే, అక్కడ వాళ్ళు ఓటింగ్ శాతం తగ్గితే పార్టీ రీప్లేస్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అదే ఒక ఛాన్స్. లేదా ఈ 3 ఏళ్ళు ఆయన భరించాల్సిందే. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి మార్కెట్ కి ఆ భయం ఉంది. ఒక ట్రిగర్ పాయింట్ కి వస్తుంది, ఆ ట్రిగర్ రానివ్వట్లేదు ఆయన. సో డెఫినెట్ గా అదే మెయిన్ కాజ్ మార్కెట్ కి. మిగతా అన్ని మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది అందరికి సదవకాశం. తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, కిందకు వచ్చినప్పుడు అది అవకాశం, సదవకాశం. ఈ సదవకాశం అందరూ ఉపయోగించుకుంటాను నేను. రైట్. సో మరి ఇవాళ 25th సెప్టెంబర్ గురువారం మార్కెట్ లో గెయినర్స్ గా ఎవరున్నారు, లూజర్స్ గా ఎవరున్నారు? అంటే ఎక్కువ చూసినా ఇప్పుడు మనది మార్కెట్ రేంజ్ బౌండే ఉంటుంది, ఎక్కువ పడట్లేదు. మెయిన్ కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, బాగా కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. నిన్న కూడా 3000 crores అమ్మారు. సో వాళ్ళు 1800 crores ఏమో కొన్నారు. ఎందుకంటే ఎంతకాలం డిఏస్ కూడా కొంటారు. కానీ ఈ డిఏస్ ఎందుకు ఇంత కొంటున్నారంటే బికాస్ ఆఫ్ ఎస్ఐపి వల్ల 26,000 crores ప్లస్ ఎక్కువ అవుతున్నాయి ఎవ్రీ మంత్. అవును. అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర క్యాష్ ఎంత ఉంటుందండి? 8 to 10% ఉంటుంది క్యాష్. అంటే మార్కెట్ పడినప్పుడల్లా దే ఆర్ పికింగ్ లైక్ ఎనీథింగ్. అందుకే మార్కెట్ పడట్లా, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. మీరు చూస్తే ఒక బాక్స్ థియరీ లాగా ఒక 500 points, ఒక సిరీస్ ఒక 500 points, నెక్స్ట్ సిరీస్ ఒక 500 points. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే సిరీస్ ఎండింగ్ లో వచ్చాం, దాదాపు ఇంకొక 1 week ఉంది. సో నెక్స్ట్ సిరీస్, ఈ సిరీస్ పాజిటివ్ లైట్ దగ్గర క్లోజ్ అయినా నెక్స్ట్ సిరీస్ లో మిడ్ ఆఫ్ అక్టోబర్ లో 25,800 వరకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే 25,800 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంటే స్టాక్స్ పరంగా చూస్తే ఏదైతే స్టాక్స్ పడ్డాయో, డిక్లైన్ చూసినా మీకు 3,135 స్టాక్స్ ఉంటే 2,000 స్టాక్స్ ఇదైనాయి, డిక్లైన్ అయినాయి. సో డెఫినెట్ గా ఎక్కువ స్టాక్స్, మనకి నచ్చిన స్టాక్స్ ఏమేమి ఉన్నాయో, ఏ స్టాక్స్ రీట్రేస్మెంట్ అయినాయో అలాంటి స్టాక్స్, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, వాల్యూస్ అక్కడే ఉంటాయి. ప్రైజెస్ విల్ డిఫర్. కిందకు వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ట్రేడింగ్ చేయకుండా, ఎందుకంటే సెబీ కూడా చెప్పింది 91% అంది, అంతకుముందు 97-98% అంది. ఇప్పుడు 91% అంటే తగ్గింది ఆప్షన్స్ లో తగ్గింది. కాబట్టి ఇక ముందు కూడా ఆప్షన్స్ కూడా వీక్లీ ఆప్షన్స్ నిఫ్టీలో తీసేసి మంత్లీ కూడా పెడుతున్నారు. సో ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. మేబీ 1-2 days లో అవి కూడా ఎత్తేయచ్చు బ్యాంక్ నిఫ్టీ లాగా. సో ఆప్షన్స్ లో డబ్బులు పోగొట్టుకునేది తక్కువ అవుతుంది కాబట్టి మంత్లీ ఆప్షన్స్ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పోగొట్టుకోరు, వెయిట్ చేస్తారు. అదే వీక్లీ అంటే దే ఆర్ లూజింగ్ మోర్ మనీ. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కొంచెం తిరిగే ఛాన్స్ ఉందంటే డెఫినెట్ గా ఛాన్సే ఉంది, మంచి ఛాన్సే ఉంది, వెయిట్ చేయాలంట నేను. సో మరి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ మళ్ళా కొంత ప్యానిక్ అవుతున్నారు. అంటే మార్కెట్లు మళ్ళీ తడబాటుకు గురి అవుతున్నాయి. అంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటి సిచ్యువేషన్స్ మళ్ళీ మార్కెట్లోకి ఏమైనా వస్తాయా, మళ్ళీ ఎఫ్ఐలు ఏమైనా కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తారంటూ కూడా, అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మనం రిడెంప్షన్ చేసుకునేద్దామా, ఎందుకు ఈ మార్కెట్లతో లాస్ట్ 1 year గా ఆ మార్కెట్లకు సంబంధించిన కంప్లీట్ పిక్చర్ కళ్ళ ముందు చూసాం కదా. సో ఇప్పుడు మళ్ళా మనం స్టే చేయడం అవసరం అనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పడినప్పుడు టెన్షన్ పడాల్సింది ఎందుకు? మనకి యూనిట్స్ ఆల్రెడీ అలాట్ అయినాయి. ఎస్ఐపిలు కూడా తగ్గినప్పుడు ఏదైనా పర్చేసింగ్ లోవర్ లోస్ లో కొంటారు. అంటే మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు, లోవర్ లోస్ లో కొన్నప్పుడు, యూటర్న్ తీసుకున్నప్పుడు యావరేజ్ రేట్ తొందరగా వస్తుంది. రూపీ కాస్ట్ యావరేజింగ్ అయ్యి తొందరగా మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది కూడా పడుతున్నప్పుడు ఎస్ఐపీలు ఆపేయాలంటారు. అసలు ఆపాల్సిన పనే లేదు, ఇంకా పెంచుకోమంటా నేను. పెంచుకుంటేనే కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా కన్సాలిడేషన్ పీరియడ్ లో ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ 1 year 2 years తీసుకున్నా నెక్స్ట్ 2 years నెక్స్ట్ 3 years లో టోటల్ గా ఆ ముందు సంవత్సరాల్లో కన్సాలిడేషన్ అయిన దానికంటే 2 కలిపి ఆ సంవత్సరంలో వస్తుంది. అది ట్రాక్ రికార్డ్ అంతకు ముందు ఉంది. సో డెఫినెట్ గా పేషెన్స్ ఉంచుకొని డెఫినెట్ గా వెయిట్ చేస్తే ఈ డౌన్ ట్రెండ్ లో మంచి స్టాక్స్ పికప్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ కానీ, ఇట్లాంటి బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానీ, ఐటీ ఇండెక్స్ ఉండి more than 20% కొట్టేశారు. సో ఇంకా 4,500 టీసీఎస్ 3,000 దగ్గర ఆగిపోయింది. సో మార్కెట్ పెరగాలన్నా, రేపు మళ్ళీ ఆల్ టైమ్ హై దివాళీకి రావాలన్నా ఎక్కడ ఫస్ట్ ఏమవ్వాలి? ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఈ 2 లాగాలి. సో ఏవైతే తక్కువలో ఉన్నాయో అవి తీసుకొని ముందుకు వెళ్తే బెస్ట్. మ్యూచువల్ ఫండ్స్ లో భయపడాల్సిన పని లేదు. ఒక్కొక్క సంవత్సరం మన ట్రెండ్ చూసుకొని మన ఇన్వెస్ట్మెంట్ చూస్తే మైనస్ లో ఉంటుంది ఒక్కోసారి. సో మార్కెట్ ట్రెండ్ పట్టుకోవాలి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే, పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేస్తే నెక్స్ట్ 1-2 years లో దానికి వచ్చేదానికంటే 2 years లో వచ్చే డబల్ కూడా ఉంటుంది. సో ఇలాంటప్పుడు పేషెన్స్ గా ఉండాలంట నేను. రైట్.
సో మరి రేపటికి ఏంటి వీకెండ్ 26th సెప్టెంబర్ ఫ్రైడేకి మార్కెట్ ఎలా ఉంటుందంటారు ఏంటి? అండ్ అంటే లాస్ట్ 3-4 సెషన్స్ దృష్టిలో ఉంచుకుని వీకెండ్ జాగ్రత్తగా ఉండాలంటారా? జనరల్ గా ట్రెండింగ్ డేస్ ఏంటండి, మండే ఆర్ ఫ్రైడే ఏదైనా ట్రెండింగ్ డే. అంటే కొంచెం డౌన్ అయింది కాబట్టి మేబీ రేపు క్లోజింగ్ పాజిటివ్నే అవ్వచ్చు ట్రెండింగ్. ఎందుకంటే 25,000 మార్కు లేదా 24,970 అంతకు మించి తగ్గపోవచ్చు. లాస్ట్ టైం కూడా 970కి వచ్చి అక్కడి నుంచి తీసుకుంది. సో రేపు కూడా ఆ అబౌవ్ 24,970 కానీ 25,000 మనకి సైకలాజికల్ ఫీలింగ్ 25,000 అంటే కరెక్ట్ ఫిగర్ అనుకుంటే, టెక్నికల్ గా చూసుకుంటే 24,970 ఇస్ కరెక్ట్ సపోర్ట్ అనుకోవచ్చు. ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా రేపు పైనే క్లోజ్ అవ్వాలి. రేపు పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ అండి.